హలో, హాయ్, నమస్తే. మనం అయితే చెన్నైలో ఉన్నాం చెప్పా కదండి. సరే అని చెప్పి అలా ఇంట్లో బోర్ కొడుతుందని బయటకైతే వచ్చాము. నెల్లూరు అయినా చెన్నై అయినా ఆడవాళ్ళు బండి తోలడం వేగం మాత్రం అబ్బే తొక్కి పడేస్తున్నారు, ఇచ్చి పడేస్తున్నారు అంతే. మనమైనా ఆలోచిస్తాం ఓ 40, 30, 50ని, వాళ్ళు 60, 70 కొడుతున్నారండి. కొంచెం జాగ్రత్త చూశారండి. మనమైతే ఇంకా బీచ్ రోడ్లో ఉన్నాం. బీచ్ రోడ్కి వెళ్తూ ఉన్నాము, బీచ్ రోడ్ లేము, బీచ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆపిదిద్దామంటే వాడు పోలీసు వాడు, మీరు ఇక్కడ ఆపితే 1000, 2000 ఫైన్ వేస్తా అన్నాడు. ఉండే బొక్కలు ఏదో బొక్క దేనికని చెప్పి ఎక్కడ ఆపలేదు. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మాత్రం అదర కొడదాము, మంచి మంచి బీచ్ చూపిస్తాను మీకు. సరే అని చెప్పి ఇంకా కారులో వెళ్తుండగానే వీడియో అయితే తీశాను. ఇంకా వెళ్తూ నాకు అర్థం కాదు ఏందిరా, చెట్లు వచ్చింది, రోడ్లు వచ్చింది. దూరం నేను చూస్తే మా ఫ్రెండ్ ఉన్నాడు, అదే బీచ్ కనపడేదే. లైట్ హౌస్ చూస్తున్నారుగా, చాలా ఎత్తులో ఉంది. చచ్చిపోతున్నారు అని చెప్పి ఎక్కి ఆపితే పైకి పోనీయకుండా. అందుకని మీరు ఏం చేస్తారంటే లైట్ హౌస్ ఎక్కి చచ్చిపోవడం అవన్నీ వద్దండి, గలీజ్. మనం మాత్రం బతుకుతాం, సరేనా. బీచ్ అయితే దూరం నుంచి కొంచెం కనపడట్లే కదా, దగ్గరికి వెళ్తాము. కారు దగ్గరికి పోయడానికి ప్రయత్నిస్తున్నాడు మన బ్రో. చూశారుగా, ఎండ మండిపోతుంది, దిగితే నల్లగైపోతాం, అందుకని దిగల. అదొక ఇష్యూ. కారు పెట్టలేము ఎక్కడ. కారు పెడితే వాడు సీసీటీవీ ఫుటేజ్ మన బండి నెంబర్ బట్టి ఆటోమేటిక్గా వేసి చెబుతాడు చలానా. సరే ఇంక ముందరికి వెళ్తూ ఉన్నాం, అంటే ఎక్కడ దగ్గరికి వెళ్తే వ్యూ బాగుంటుందో అని చెప్పి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం దగ్గరికి వ్యూ వెళ్ళామంటే ఇంక ఈ చేపలు అమ్మేవాళ్ళు, రొయ్యలు అమ్మేవాళ్ళు అందరూ వచ్చేస్తారు. చూస్తున్నారు కదా దూరం నుంచి, అంత విజువల్ క్లారిటీ లేదు, బట్ కనపడుతుంది ఆకాశం నీళ్ళు కలిసినట్టుగా. అంతేనండి, మనం నెమ్మదికి వెళ్తామంటే ఈ ట్రాఫిక్ దాటుకొని పోతూ ఉన్నాం. ఎందుకంటే చాలా లాంగ్ ఉంది, మనకి వెళ్ళాలి తప్పదు, చూడాలి అంటే వెళ్ళక తప్పదు. ఇంకా ముందరికి వెళ్తూ ఉన్నాము. మీ ఇద్దరే బయటకు వచ్చాము ఈరోజు, థర్డ్ పర్సన్ లేడు. అందుకని చెప్పి మనమైతే ముందరికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫుట్పాత్ల మీద ప్రశాంతంగా నడుస్తున్నారండి. మన నెల్లూరులో ఫుట్పాత్లే లేవు. మనం నడవడం ఇష్టంలే, అందుకనే అంత కష్టంగా ఉంటారు. ఇక్కడైతే నడవడం ఇష్టం, అంత ప్రశాంతంగా ఉన్నారు. సరే అని చెప్పి ముందరికి వెళ్తూ ఉండగానే ఎంత ముందరికి వెళ్ళినా సిగ్నల్స్, ట్రాఫిక్, రచ్చ రగడ. మనం ఎంత దాటాలన్నా కూడా 1 కిలోమీటర్నా కూడా ఆఫ్టర్ 6 తర్వాత మీరు ఆ 1 కిలోమీటర్ రీచ్ అవ్వాలంటేనే నియర్లీ 20-30 మినిట్స్ పడుతుంది. మనం అయితే దగ్గరికి వచ్చేస్తున్నాము. ఆ రోడ్లు దాటి, ఈ రోడ్లు దాటి, ఆ సిగ్నల్ దాటి తిప్పుకొని వచ్చేటప్పటికి అక్కడక్కడే గంటన్నర అయిపోద్ది మీకు. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. అందులో మేము వెళ్ళుంటే మధ్యాహ్నం 12:30 ఎగ్జాక్ట్గా స్కూల్స్, కాలేజ్ లంచ్ బ్రేక్ టైంకి. ఇంక తిప్పి వస్తే మనమైతే రీచ్ అయ్యాం. అంటే వ్యూ దగ్గరికి కనపడేది. చెప్పాక ఈ చేపలు అమ్మేవాళ్ళు, రొయ్యలు అమ్మేవాళ్ళు, నాన్ వెజ్ అమ్మేవాళ్ళు వచ్చేస్తారు బయటికి రోడ్డు మీదకి. ఇవన్నీ సహజం. ఇప్పుడు కాదండి, ఒక టైంలో మేము వేరే టూర్కి వెళ్ళాం. అక్కడైతే ఒక లేడీ వచ్చి కారు ఆపి టక్కన కొట్టింది దిక్కి మీద. అది మనిషా మానవ నాకు అర్థం కాలేదు. ఏదంటే ఒక బాంబు అంతే, మిసైల్ తప్పం కొట్టింది అంతే, సిగ్నల్ ఆడుతుంటే. అది ఇప్పుడు కాదండి, చాలా లాంగ్ స్టోరీ. చూస్తున్నారుగా, ఇంతకు మించి వ్యూ అయితే మనకి ముందరకు పోలేము. ఎందువల్ల అంటే సేమ్ ఇష్యూ అయితే సేమ్. ఇక్కడ సీసీ కెమెరా ఉన్నా లేకపోయినా పోలీసులు అక్కడక్కడ ఉంటారు. మన కారు ఆపి దబ్బామా, వాడు చలాన్ దబ్బుతాడు. అందుకని మనం అయితే ఎక్కడా కారు ఆపలేదు. ఈ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి షాప్స్ అయితే. ఇంకా బీచ్ వ్యూతో స్టార్ట్ అవుతుంది. కొద్దిగా ఎన్నో జూమ్ అవుట్ ఉంటుంది. నేనైతే మిర్రర్ తీయడానికి భయపడ్డా. ఎందుకనంటే మనమేమో కారులో వెళ్తా ఉన్నాం, ఆడు టక్కని చేతిలో ఫోన్ లాగా పరిగెత్తాడు అనుకోండి, మనం పట్టుకోవడం కాదు కదా, తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప ఏం చేయలేం. అంతా వాళ్ళ ఏరియా. ఒకటే అంటాడు, ఇది నా ఫోన్ అంటాడు వాడు. ఎక్కువ మాడామా, చేపలు కోసే కత్తితో మన మెడకు వస్తాడు. ఇది మాత్రం ఫైనల్. ఒకసారి మిస్ అయ్యాక ఇంకే ఇష్యూ వద్దు, టాటా బాయ్ సీ యూ చెప్పేసి గమ్ముకు వచ్చేయండి. వాడితో గొడవద్దు. ఎందుకంటే అది వాళ్ళ ఏరియా కదా. ఏ ఏరియాలో మనం సామరస్యంగా వెళ్దాం, గొడవలొద్దు. అందుకనే మిర్రర్ వేసుకొని తీసామనుకోండి వీడియో, ఈ సమస్య రాదు.
అందుకని పక్కన నెమ్మదిగా ఆపుకొని పోలీసులు వచ్చే లోపలే కొంచెం జూమ్ చేసుకొని తీసుకొని ఎవరో ఇద్దరే ఉన్నారు. వాళ్ళే ధైర్య సాహసాలు చేస్తారు, ముందరకు వెళ్తున్నారు. మనకేం వద్దు బ్రో, మనం ప్రశాంతం కారులోంచి వద్దాం. ఈ ఎండ నుంచి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సరే అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్, షేరు, కామెంటు.